హాయ్ అండి. ఈరోజు మనం బర్డ్ నెస్ట్లు తయారు చేస్తున్నామండి. అదే అండి పిట్టగూడులా ఉన్నాయండి. దీనికి కావాల్సింది బంగాళదుంపలు బాగా ఉడకబెట్టాలి. తర్వాత ఎ పన్నీర్ ఉండాలండి. దీనికి కంపల్సరీ పన్నీరు, ఆనియన్స్, మిరపకాయలు, పొటాటో బాగా ఉడికిన తర్వాత చెక్కు తీసి స్మాష్ చేయాలండి. స్మాష్ చేసేసి ప ఇలా స్మాష్ తీసి చక్కగా స్మాష్ చేసి పన్నీర్‌ని కూడా స్మాష్ చేసేసి దీంట్లో కలపాలి. 2 బాగా మిక్స్ చేయాలి. ఇలా పన్నీర్ మొత్తం వేసేసేయాలి. తర్వాత దాంట్లోకి కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్, మీరు కొంచెం పసుపు, కారం, గరం మసాలా, కొత్తిమీర, కొంచెం ఆ గిన్నెలో కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకొని నీళ్ళగా కలుపుకోవాలండి. బాగా జారుడుగా ఉండాలి. ఇది పన్నీర్ అండి. మనము ఎగ్స్ తయారు చేయడానికి పన్నీర్లో కొంచెం సాల్ట్, కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసి ఇలా తయారు చేసుకోవాలండి. దీన్ని ఇలా బాల్స్ లాగా తయారు చేసామనుకోండి, ఎగ్స్ అనమాట. దీన్ని నెక్స్ట్‌లో ఎగ్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గూడు తయారు చేస్తున్నాం. పిట్టగూడు అంటారండి. చాలా ముచ్చటగా ఉన్నాయండి. చూడటానికి ఎంత అందంగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. అలా తయారు చేసి దాన్ని సేమియాలో ముంచేయాలండి. చుట్టేసేసి ఫస్ట్ ముందుగా తీసుకున్న ఆలు స్మాష్ని ఇలా నెస్ట్ లాగా అనాలండి. కొంచెం మధ్యలో గొంతు వచ్చేటట్టు చేసి కార్న్‌ఫ్లోర్‌లో ముంచి సేమియాలో ముంచాలండి. ఇప్పుడు ఇలా తయారవుతాయి. ఎంత చక్కగా గూళ్ళు లాగా ఉన్నాయండి. ఇవి గుడ్లు లాగా అనమాట. పన్నీర్‌తో తయారు చేసాం కదా! వాటిని ఇలా ఒక్కసారి డిప్ చేసుకోవాలి. లైట్‌గా అండి, జస్ట్ అలా వేసేసి ఇలా తీసేసేయండి. సరిపోతుంది. వైట్‌గా ఉండాలి. ఇవి కొంచెం రెడ్డిష్ వచ్చాయండి. ఇవి నాటుగుడ్లండి. మామూలుగా అయితే అలా ఏసి ఇలా తీసేసేయండి. వైట్‌గా వస్తాయి. అవి చాలా బావుంటాయండి. నాకు కొంచెం రెడ్డిష్ వచ్చాయి. వీటిని డీప్ ఫ్రై చేసేసుకుంటే కొంచెం రోస్ట్ అవుతాయి కదా! సేమియా అన్నీ రోస్ట్‌గా ఏగాక క్రిస్పీగా ఉంటాయండి. తింటున్న పిల్లలకి గానీ, మనకు గానీ చాలా టేస్టీగా ఉందండి. కొంచెం సాసు, ఒక గుడ్డు, నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసి